తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నాకు 30 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. దర్శనం కోసం నేను ఇన్ని గంటలు వేచి ఉండడం ఇదే మొదటిసారి. నా ప్రయాణం ఎలా సాగిందో ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాను. వీలైనంత వరకు పూర్తిగా చూడండి. ఇప్పుడు తిరుమలలో పూర్తిగా రద్దీ చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఇంత టైం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే వివరాలు దర్శనం టికెట్ లేని వారి కోసం మాత్రమే, అందుకే ఇంత టైం పట్టింది. టికెట్ ఉన్నవారు కొంచెం త్వరగానే దర్శనం అయిపోతుంది. అలాగే 300 దర్శనానికి ఇంకా తొందరగా అయిపోతుంది. నేను హైదరాబాద్ నుంచి తిరుపతి ట్రైన్ ద్వారా వచ్చాను. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాను. నేను వచ్చిన ట్రైన్ ఇదే, నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ఇది మనకు లింగంపల్లి నుండి తిరుపతికి ప్రతిరోజు ఉంటుంది. నేను ముందుగా రైల్వే స్టేషన్ పక్కన ఉన్న విష్ణు నివాసానికి వచ్చాను. ఇక్కడ మనకు ప్రీ దర్శనం టికెట్లు, అలాగే రూమ్స్, అలాగే లాకర్స్కు సంబంధించిన టికెట్స్ ఇస్తారు. ప్రస్తుతానికి ఈరోజు అయితే 2 రోజులకు టికెట్లు అడ్వాన్స్గా బుక్ అయిపోయాయి. ప్రజెంట్గా అయితే టికెట్లు లేవని చెప్తున్నారు. మీరు దర్శనానికి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ తిరుపతి వెళ్ళి అక్కడ ప్రీ దర్శనం ద్వారా దర్శనానికి వెళ్ళొచ్చు అని చెబుతున్నారు. అందుకనే నేను ముందుగా తిరుపతి వెళ్తున్నాను. దానికోసం మనకు తిరుమల వెళ్ళడానికి విష్ణు నివాసానికి ఎదురుగా మనకు బస్సులు కొండపైకి వెళ్ళడానికి ఉంటాయి. నేనైతే ఈ ఏసీ బస్సులో వెళ్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 110 రూపాయలు ఉంది. అలాగే నాన్ ఏసీ బస్సులు కూడా ఉంటాయి, అది వచ్చేసి 90 రూపాయలు ఉంటాయి. ఇప్పుడైతే నేను తిరుపతి నుండి తిరుమలకు బయలుదేరుతున్నాను. జర్నీ టైం వచ్చేసి 1 అవర్ పడింది. ఇప్పుడైతే నేను తిరుమల చేరుకున్నాను. ఇదే తిరుమల బస్ స్టాండ్. కొండపైకి రావాలన్నా, కొండ కిందకి వెళ్ళాలన్నా అన్ని బస్సులు మనకి ఇక్కడనే ఉంటాయి. ఇది సిఆర్ఓ ఆఫీస్. ఇక్కడ మనకు ఫ్రీ దర్శనం టికెట్లు, రూమ్స్, లాకర్స్ ఖాళీగా ఉంటే ఇక్కడ మనకు టికెట్లు ఇస్తారు. పైన మన విష్ణు నివాసంలో దొరకని వాళ్ళు ఇక్కడ వచ్చి ట్రై చేయొచ్చు. ఒకవేళ ఏమన్నా అవకాశం ఉంటే ఇక్కడ మనకు టికెట్లు ఇస్తారు. ఇక్కడ విఐపీలకు సంబంధించిన గదులకు కూడా టికెట్లు ఇక్కడనే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఇచ్చే రూమ్స్ అన్నీ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. ఈ సిఆర్ఓ ఆఫీస్ పక్కనే మనకు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది. మనం తిరిగి వెళ్ళడానికి టికెట్స్ ఇక్కడ నుంచి బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దీని టైమింగ్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. సండే మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే ఉంటుంది. ఇప్పుడైతే నేను స్వామివారి టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఇదే తిరుపతి మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ పక్కనే మనకు స్వామివారి కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో స్నానం చేస్తున్నాను. చాలామంది స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా కోనేరులో స్నానం చేసి తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తే మంచిదిగా చెప్తారు. అందుకని నేను కూడా స్వామివారి గుండంలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళడానికి వెళ్తున్నాను. ఇప్పుడైతే నా స్నానం కంప్లీట్ అయిపోయింది. ఈ కోనేరు పక్కనే మనకు వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకోవడానికన్నా ముందుగా మనం వరాహస్వామిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇక్కడ నియమం. ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకొని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటే వారి కోరికలు త్వరగా నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం. ఇప్పుడైతే నాది వరాహస్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దర్శనం టైమింగ్ వచ్చేసి 30 గంటలు పడుతుంది. అందుకనే నేను ఈరోజైతే దర్శనానికి వెళ్ళడం లేదు. ఎందుకంటే గుండు చూపించుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అందుకని ఈరోజు నైట్ స్టే స్వామివారి టెంపుల్ ముందరనే ఇక్కడనే ఉన్నాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచాను. ముందుగా వెళ్ళి గుండు చేయించుకున్నాను. తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి క్యూ లైన్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ క్యూ లైన్లో చాలామంది పబ్లిక్ వెయిటింగ్ చేస్తున్నారు. ఇలా మనం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డప్పుడు మనకు పాలు, ఉప్మా ఇలాంటివి ఇస్తుంటారు. ఇక్కడ మనకు ఎక్స్పెక్టెడ్ దర్శనం టైమింగ్ వచ్చేసి 24 hours పడుతుంది. కానీ మాకైతే 24 గంటల కన్నా ఇంకా కొంచెం ఎక్కువనే టైం పట్టింది. ఇలా గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఉన్నాము. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కంపార్ట్మెంట్లోకి వెళ్ళాము. ఇక్కడ దర్శనం టికెట్ తీసుకొని బ్యాగులు, ఫోన్లు అక్కడే పెట్టేసాము. బ్యాగులు లోపలికి అలా ఉండదు, కెమెరా అలా ఉండదు. మొత్తం మీద స్వామివారి దర్శనం చేసుకుని 24 గంటల తర్వాత మేము బయటికి వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. 30 గంటలు వేచి ఉన్నామనే కష్టం ముందు ఈ దర్శనంతో చాలా చిన్నగా అనిపించింది. మేమైతే స్వామివారికి అభిషేకం సమయంలో దర్శనానికి వెళ్ళాము. ఆ అభిషేకం చూడడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇన్ని గంటలు వేచి ఉన్నామన్న బాధ ఆ దర్శనంతో పూర్తిగా తొలగిపోయింది. అంత సంతోషంగా అనిపించింది. అలాగే స్వామివారి టెంపుల్కి ఎదురుగా మనకు బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకున్నాను.
దర్శనం కంప్లీట్ అయిపోయినాక అలా ఎర్లీ మార్నింగ్ అలా తిరుపతిలో అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేసాము. మధ్యాహ్నం వరకు తిరుపతిలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ తిరిగి చూసాము. తర్వాత మధ్యాహ్నం తర్వాత శ్రీ వేంగమాంబ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంటుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. మా అన్నదానం కంప్లీట్ అయిపోయినాక కొండ కిందికి వెళ్ళడానికి తిరుమల బస్ స్టాండ్కు చేరుకున్నాము. ఇంతటితో మన యాత్ర కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.